కాకినాడ జేఎన్టీయు నాగవల్లి లేడీస్ హాస్టల్లో రెండవ సంవత్సరం ఈ యొక్క కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి అనుపురం అరుణ్ అనే 19 సంవత్సరాల యువతి అయితే ఇక్కడ బలవత్మరణానికి అయితే పాల్పడింది. హాస్టల్ గదిలోని ఆ ఫ్యాన్కి ఉరి వేసుకుని తనైతే బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. తన ప్రధానంగా చూసుకుంటే తన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఉన్నటువంటి ప్రధానంగా పాలసింగి గ్రామానికి చెందినటువంటి ఆ యువతికి అయితే ఇప్పుడైతే గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం తను నిన్న సాయంకాలం సరిగ్గా ఆదివారం ఏదైతే 4 గంటల ప్రాంతంలో తను గదిలో హ్యాంగింగ్ చేసుకుని అనుమానాస్పదంగా అయితే మృతి చెందిన నేపథ్యంలోనే ఈ ఘటన వెంటనే స్థానిక పోలీసులకైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే సమాచారం ఇచ్చారు. సర్పవరం పోలీసులు అయితే సంఘటన స్థానానికి అయితే చేరుకున్నారు. దానికి సంబంధించి వెంటనే తనని ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అయితే ప్రస్తుతం తరలించినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఏదైతే ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నుంచి అలాగే పాలసింగిలి గ్రామాల నుంచి అయితే తల్లి సంజయ్ అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంది. తన కుమార్తె ఇప్పటికే ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే ఎవరైతే ఉన్నారో అనుపురం అరుణ్ అయితే 19 సంవత్సరాల యువతి ఇక్కడ రెండవ సంవత్సరం ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఈ కాకినాడ జేఎన్టీయూలోనే చదువుతూ అలాగే ఇక్కడ ఏదైతే నాగవల్లి లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క బలవత్మరణానికి గల ప్రధాన కారణాలు కూడా పోలీసులు పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. అరుణ్కి తండ్రి అయితే లేరు. 3 సంవత్సరాల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ కార్మికుగా పనిచేస్తున్నటువంటి అతనైతే తిరుపతిలో పనిచేస్తూ బిల్డింగ్ పై నుంచి పడి అతను అప్పుడైతే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లి సంధ్య ఒకరే ఉన్నారు. తనకి మరొక 9వ తరగతి చదువుతున్నటువంటి బాబు కూడా ఉన్నారు. ఇప్పుడైతే అలాగే అరుణ్తో పాటు ఇద్దరు కూడా పిల్లలతో కూడా జీవిస్తున్న నేపథ్యంలోనే తను ఈ యొక్క ఘటన ప్రధానంగా ఎలా జరిగిందనేది కూడా పోలీసులు అయితే పక్కన విచారణ చేపడుతున్నప్పటికీ ఇప్పుడు అరుణ మృతిపై అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. తనను ప్రధానంగా అనేక కారణాలు అయితే చెప్పుకొస్తున్నారు. తల్లి గతంలో ఏదైతే ఆగస్టు నెలలో అలాగే ఆ యొక్క గ్రామానికి ఏదైతే మెలియాపుట్టి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి అయితే తననైతే ఈ విధంగా వేధిస్తూ ఉండేవారు. అలాగే ఆ ఫోన్లో అసభ్యకర ఫోటోలు కూడా పెట్టి తను వేధించారనే నెపంతో అప్పట్లో సెప్టెంబర్ నెలలో అయితే గత సంవత్సరమే ఫిర్యాదు అక్కడ ఉన్నటువంటి టెక్కలకు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ అవమానం తాళలేక అక్కడ ఉన్నటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు అతను కూడా బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అతని పేరు దానవేంద్ర అనే వ్యక్తి అక్కడ ఆ యొక్క ప్రాంతంలో మేలిపుట్టి మండలం కావచ్చు, ఆ యొక్క పాలసింగి గ్రామాలు కాబట్టి చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ ఆ యొక్క ప్రాంతంలో తన డిజిటల్ పేమెంట్స్ అలాగే డిజిటల్కి సంబంధించిన ఆ యొక్క అవన్నీ కూడా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే తన తల్లి సంధ్య ఎవరైతే ఉన్నారో ఇక్కడ కాకినాడలో చదువుతున్నటువంటి అమ్మాయికి ప్రతి నెల కూడా డబ్బులు పంపించేందుకు అక్కడ ట్రైబల్ ఏరియా కాబట్టి ఆ మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడ డబ్బులు పంపించే ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఇతను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్తో పాటు అలాగే డిజిటల్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రాంతంలో కూడా నిర్వహిస్తుంటారు. ఎవరైతే ఉన్నారో దానవేంద్ర అనే ఆ వ్యక్తి అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి తనకి డబ్బులు పంపించే నేపథ్యం తనతో కూడా పరిచయం ఏర్పడినట్టుగానే పరిచయం కాస్త కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా విభేదం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అరుణే ప్రత్యేకంగా టెక్కలి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనని ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టారని తనైతే ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఆ నేపథ్యంలో ఆ అవమానం తలలేక అప్పుడే ఆ యువకుడు ఎవరైతే దానవేంద్ర కూడా ఆత్మహత్య బలవత్మరణానికి అయితే పాల్పడిన నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలు అంటే కుటుంబ సభ్యుల్ని మీ వల్లే చనిపోయారంటూ కూడా సంధ్య ఎవరైతే ఉన్నారో అరుణ తల్లిని కావచ్చు కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా తనపై వేధిస్తూ ఉన్నారని కూడా వాళ్ళ తల్లి అయితే చెప్పుకొస్తున్నారు. తల్లికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విషయం అంతా కూడా అలా ఉంటే అలాగే పండగకి అయితే తను రావడం జరిగింది. హాస్టల్లో మళ్ళీ నాగవల్లి ఇక్కడ హాస్టల్ జేఎన్టీయూకి అయితే రావడం ఇక్కడైతే చదువుకున్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా అరుణ కొంచెం డల్గా కనిపించడం నీరసంగా ఉంటున్న నేపథ్యంలోనే అక్కడ తను ఏం జరిగిందో తెలియదు. అలాగే తల్లితో కూడా ఆ రోజు నిన్న ఏదైతే మాట్లాడి తనతో కూడా గొడవ పడింది అనేది కూడా ఒక విషయం అయితే చెప్పుకొస్తున్నారు. కానీ దీనిపై జరిగిన తర్వాత తను రూమ్లోకి వెళ్ళి తన బలవత్మరణానికి అయితే పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన
ఘటనపై ప్రస్తుతం ఏం జరిగిందనేది కూడా పక్కన పోలీసులు విచారణ చేపడుతున్న నేపథ్యంలో సంబంధించినటువంటి తను రాసుకున్నటువంటి ట్యూషన్ నోట్లు కూడా 2 బయటకు వచ్చినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. దానిపై పోలీసులు అందులో ఏముందనేది కూడా పక్కన విచారణ అయితే చేపడుతున్నారు. తను ఏదైతే దానేంద్ర అనే వ్యక్తి గతంలో వేధిస్తున్న వ్యక్తి ఆగస్టులోనే చనిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మరి అది ఫోటోలు ఏ విధంగా వచ్చేవి, తను చనిపోయి ఆగస్టులోనే చనిపోతే ఆగస్టు నెలలోనే తను చనిపోయి ఉన్న నేపథ్యంలోనూ ఈ ఫోటోలు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా వైరల్ అయిన దానిపై కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా, తన బలవత్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. తల్లి సంజయ్ కూడా తను చాలా బాగా చదువుకుంటూ ఉండేది. తనకు కావాల్సిన డబ్బులు ఎప్పుడు కూడా తనకు పంపించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దానవేంద్రే ఈ విధంగా గతంలో వేధించితేనే మేము అప్పట్లో ఫిర్యాదు చేసామని కూడా తల్లి సంజయ్ కూడా చెప్పుకొస్తుంది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని వేధిస్తున్నారు, ఆ ఫిర్యాదు చేసిన అతను బలవత్మరణానికి పాల్పడి ఈ విధంగా మీ వల్ల చనిపోయారంటూ కూడా పదే వాళ్ళు అంటున్న నేపథ్యంలో ఈ అరుణ కూడా అదే మనస్తాపానికి గురవి తను ఈ విధంగా నా వల్లే అతను ఈ విధంగా చనిపోయి ఉంటారా అనే దానిపై కూడా అనేక విధాలుగా కూడా మనస్తాపానికి గురై తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిందా అనే అనుమానాలు కూడా ఇక్కడ అనేక విధాలుగా కూడా రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంటే ఇప్పుడు ఏదైతే ట్యూషన్ నోట్లో వచ్చినటువంటి ఆ లెటర్ ఆధారంగానే తను ఆ బలవత్మరణానికి పాల్పడడానికి గల ప్రధాన కారణాలు అయితే మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం తను ఏదైతే కాకినాడ జేఎన్టీయూలో ఇక్కడ హాస్టల్ ఏదైతే ఉందో ఇక నాగవల్లి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ వద్ద ఉన్నాం. ఇదే హాస్టల్ ప్రాంగణం, జేఎన్టీయూలో ఉన్నటువంటి హాస్టల్ ప్రాంగణం గేటు వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ సెక్యూరిటీ మొత్తం అంతా కూడా పగడబందీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది కాకినాడ జేఎన్టీయూలో చదువుకునేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంటారు. కానీ ఈ సంఘటన జరిగిన నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క హాస్టల్లోనే తను మనం చూస్తున్నాం. ఇదిగో ఈ ఏదైతే హాస్టల్ ప్రాంగణం అంతా ఇదే హాస్టల్ ప్రాంగణంలోనే ఏదైతే నాగవల్లి సంబంధించిన హాస్టల్ గదిలో తను ఉంటున్నటువంటి స్నేహితులతో కూడా మనం మాట్లాడడం, స్నేహితురాలు భవ్య కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తను చాలా బాగా చదువుకునేది, కానీ ఎందుకు ఈ విధంగా చేసిందో కూడా పూర్తి వివరాలు అయితే తెలియదు. కానీ తను ఫోన్లో మాత్రం తల్లితో మాట్లాడుకుంటూ ఉండేది. కానీ పండగకు వచ్చిన తర్వాత తను చాలా నీరసంగా ఉండడం, ఎప్పుడు కూడా యాక్టివ్గా లేకపోవడం కూడా ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా బాగా తన కోసం చాలా యాక్టివ్ పర్సన్, చాలా స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటుంది, చాలా అందరితో కూడా సరదాగా ఉంటుంది. కానీ ఈ విధంగా జరిగిన ఘటనతో మనం చూసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు కూడా మేము అందరం కూడా చూస్తాం. మా కాలేజీలో అమ్మాయి ఈ విధంగా ఫోటో రావడం పెట్టి అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనుకుంటూ కూడా మేము చెప్పామని కూడా మనతో మాట్లాడిన స్టూడెంట్స్ కూడా కొంతమంది తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుచుకున్నారు. కానీ ఎందుకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నటువంటి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో మేము అందరూ కూడా బ్లాక్ చేస్తామో ఆ బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ తను ఈ విధంగా చేస్తుంది అనేది కూడా మేము అందరూ కూడా ఊహించలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా స్నేహితులు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ జరిగిన ఘటనపై మొత్తం అందరూ కూడా బాధతో మొత్తం అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నారు. ఈ ఘటనపై మరి ఏం జరిగింది, తను ఎందుకు గతంలో దానవేంద్ర అనే వ్యక్తి అతను చనిపోయినప్పటికీ అతను తన వల్లే చనిపోయి ఈ విధంగా ఆత్మహత్యకి మానసికంగా ఇబ్బంది పడుతూ తను ఈ విధంగా ఆత్మహత్యకి పాల్పడిందా, లేదంటే మరొక వ్యక్తి తనను వేధిస్తున్నారా, అలాగే ఆ దగ్గర వ్యక్తులు ఎవరైనా దీనికి ప్రధాన కారణం అనేది కూడా పోలీసులు అయితే ఆ విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ఆ ట్యూషన్ నోట్లో ఏముంది, ఆ లెటర్లో మరి తను ఏం రాసింది, అందులో మరి ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఈ దానవేంద్ర అనే వ్యక్తి గతంలో తనతో బాగా ఈ డబ్బులు పంపించే తన తల్లి డబ్బులు పంపించే క్రమంలోనే గతంలో కూడా ఇద్దరికి కూడా దానవేంద్రకి అలాగే సంధ్యకి కూడా గొడవలు ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుంటుంది, తను ఈ ఫోటోలు పెట్టి తనను బ్లాక్మెయిలింగ్ చేస్తున్న నేపథ్యంలో మేమైతే గతంలో టెక్కల్ పోలీసులకు అయితే మేము ఫిర్యాదు చేసాం. ఆ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతను ఈ విధంగా బలవత్మరణానికి అతను అప్పట్లో చనిపోయాడు. మరి ఇప్పుడు తను చనిపోయినటువంటి ఆ మూడు నెలలకి తర్వాత మళ్ళీ ఈ ఘటన జరగడం, ప్రస్తుతం ఈ అరుణ ఎవరైతే ఉన్నారో అరుణ ఈ విధంగా హాస్టల్ గదిలో బలవత్మరణానికి పాల్పడడం అనేది కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసులో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఇప్పుడైతే అరుణ యొక్క భౌతిక ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు
చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి మొత్తం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే పక్కన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాలన్నీ కూడా మరిన్ని లోతైన దర్యాప్తు చేస్తామని ఒక పక్కన విద్యార్థి సంఘాలు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన పోలీసులు కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు, యువత ఒక క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈ విధంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక క్షణం ఆలోచించాలి. ఇటువంటి ఘటనల్లో ఎవరైనా సరే క్షణికావేశాల్లో పాల్పడి ఇటువంటి ఘటనలకు పాల్పడితే మాత్రం ఆ జీవితం ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఈ విధంగా చేయవద్దని కూడా పోలీసులతో పక్కన చెప్పుకొస్తున్నారు. కానీ పక్కన ఈ ఘటనపై పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఎటువంటి విషయాలు మరి బయటకు వస్తాయి, సంధ్య ఎవరి వల్ల ఈ విధంగా ఆత్మహత్యకు బలవత్మరణ పాల్పడింది కూడా మరిన్ని విషయాలు అయితే పోలీసులు విచారణలో అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ JNT ప్రాంగణం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.